హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శివ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామనంటే మా పొలాల్లో ఉన్నామన్నమాట. ఇదంతా మా పొలం. మీకు మా పొలాలు, మా కొబ్బరి తోట అండ్ అలాగే మా మామిడి చెట్లు ఇవన్నీ కూడా చూపిస్తాను. అంతా చెప్పాలంటే మా పల్లెటూరు అందాలను మీకు చూపిస్తాను, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. లెట్స్ సీ. సర్ప్రైజ్ చూపిస్తాను మీకు. అది చూసి మీరు సర్ప్రైజ్ అవుతారా అవరు అని చెప్పి కామెంట్ చేయండి. నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఈయనే మా నాన్న, ఈ పొలానికి వారసుడు అనమాట. నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను అన్నాను కదండి, అదేంటో చూపిస్తాను చూడండి. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే ఇదనమాట, బీచ్. మా పొలం పక్కనే బీచ్ కూడా. ఈ వ్యూ అయితే చాలా బాగుంటది. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను మీకు ఎలాగైనా ఇది చూపించాలి అని చెప్పేసి. మా పొలం అండ్ అలాగే బీచ్, అవి నుండి ఆ బీచ్ వరకు మాదే అండి. ఇప్పుడైతే కాదు, ఒకప్పుడు అనమాట. అంటే మా తాత 200కి అమ్మేశాడు, 300కి అమ్మేశాడు. ఆ బ్యాచ్ కాదనమాట మాది. మా తాత కొన్నాడు ఇది ఆ 200కి 300కి. మా నాన్న వాళ్ళు అమ్మేశారనమాట. రివర్స్ ఇక్కడ పక్కనే మా ఊరు కూడా అండి, అందువల్ల మాకు బీచ్ దగ్గర. అందుకే మా పొలాలకి దగ్గరగా ఉంది బీచ్. చిన్నప్పుడు అయితే వినాయక చవితి వచ్చిన, నెక్స్ట్ నాగుల చవితి వచ్చిన చాలా బాగా ఎంజాయ్గా ఫీల్ అయ్యేవారు అనమాట. ఎందుకంటే బీచ్కి వెళ్తాం కాబట్టి. ఇప్పుడంటే అంత ఎంజాయ్మెంట్స్ ఏమీ లేవు. వినాయక చవితి అంటే డీజేలు, స్టెప్లు, డాన్సులు. అప్పుడు అలా కాదు. వినాయక చవితి అంటే బీచ్లో ములగాలి, ఎంజాయ్ చేయాలి, చాలాసేపు బీచ్లో ఉండాలి, అలా ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఇదేంటో తెలుసా మీకు? చిన్నప్పుడు అలాగే ఆడుకుండేవారు ఊరుకుంటూ. ఇవన్నీ అవే. చూసారా ఎంత పచ్చగా ఉందో? ఇదంతా గడ్డి. పల్లెటూరు అంటే పచ్చదనం, పచ్చదనం అంటేనే పల్లెటూరు. ఇదంతా కూడా అంతా కూడా పచ్చగానే ఉంటది. అంతా గడ్డి. ఆవులు, గొర్రెలు ఇవన్నీ తింటాయి ఈ గడ్డిని. ఇప్పట్లో ఏంటంటే సరిగ్గా తినడానికైతే ఏమీ ఉండేది కాదు కదా. ఇంకా అంతకొచ్చి మా నాన్నమ్మకి 7 కొడుకులు, 2 కూతుర్లు. అందువల్ల ఇంకా కొంచెం కష్టంగా ఉండేది తినడానికి వాటికి. ఎప్పుడైతే మా తాత ఈ ల్యాండ్ కొన్నాడో, ఈ పొలం, అప్పటి నుంచి తినడానికి అసలు లోటు అనేది ఉండేది కాదంట. ఎందుకంటే ఇందులోనే ధాన్యము, మినుములు, కందులు, పెసలు, అన్ని సోలు, గంట్లు అన్ని పండించేవారట. వాటర్ మిలను, ముఖ్యంగా వరి పండించేవారట. ఎప్పుడైతే ఈ పొలంలో వరి పండించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అసలు తినడానికి లోటే ఉండేది కాదని మా నాన్న చెప్తాడు. ఇప్పటికి కూడా చెప్తాడు. ఈ పొలాన్ని చూసిన ప్రతిసారి మా నాన్న అవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ మా నాన్న వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు కదా. అతను ఏం చేశారనంటే, ఈ ల్యాండ్ అతను ఇక్కడ ఉండరు అనమాట, వేరే దగ్గర ఉంటారు. ఈ ల్యాండ్ చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలని చెప్తే మా నాన్న చూసుకుంటారండి ఈ ల్యాండ్. అందువల్ల మా నాన్న ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాడు అనమాట. ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ మా నాన్న లేసినవే. మా తాత ఎలా కాదన్నా సరే 2 నెలలకు ఒకసారైనా, 3 నెలలకు ఒకసారైనా ఒక పోతునైతే వేసేవాడటండి. వేసేసి, ఇప్పుడంటే మనం పోతులు వేసుకుంటే అట్లా మాంసాలు వాళ్ళకి ఇచ్చుకోవాలి, వీళ్ళకి ఇచ్చుకోవాలి అని చెప్పేసి ఉంది. అప్పుడైతే అలాగ ఏమి ఇచ్చుకునేవారు కాదు. అట్లా ఎండబెట్టుకొని, అంటే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఎండబెట్టుకునేవారు. ఆ పోతు మాంసం అంతా ఎండబెట్టుకునేవారు. అది సంవత్సరం పొడుగునా వండుకునేవారట. మా నాన్న ఇప్పటికీ చెప్తాడు అవి. దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంటాడు మా నాన్న. మేమైతే ఇప్పుడు ఎప్పుడు వండుకోలేదు అలాగా. ఒక్కసారి నేను, మా హస్బెండ్ వేరే కంట్రీలో ఉంటారని చెప్పాను కదా, ఒకసారి అయితే అలా చేసి పంపించాను. మా ఆయన్ని అడిగాను, ఏమండి వండుకున్నారు కదా ఎలా ఉందని అంటే, టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు. మళ్ళీ అప్పుడు చేయడమే. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కోసం అయితే ప్రత్యేకించి ఎప్పుడు చేసుకోలేదు అలాగా. వాటిని ఇప్పుడు వట్టి తుణుకులు అని అంటున్నారు.
అప్పుడు కూడా అదే అనేవారేమో, కాకపోతే వాళ్ళకి తెలీదు ఆ పేరు వట్టి తణుకులు అని చెప్పేసి. ఇదిగోండి మీరు దగ్గర నుండి చూస్తారని చెప్పేసి తీసుకొని వచ్చాను, అంటే దగ్గరికి వచ్చాను అనమాట బీచ్ వ్యూ చూపిద్దామని చెప్పేసి. ఇదిగోండి ఇదే బీచ్, ఇవే మా పొలాలు, ఇవే మా పొలాలు, కొబ్బరి తోట. ఇదే బీచ్, బీచ్ పక్కనే మా మా పొలాలు అండ్ అలాగే కొబ్బరి తోట అంతా బీచ్ పక్కనే. ఇదే మీకు చూపిస్తానన్న సర్ప్రైజ్ అనమాట బీచ్. మీరు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారో లేదో నాకైతే తెలీదు, అయ్యారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి కింద అయ్యారో లేదో అని చెప్పేసి. మా పొలాలు ఎలాగున్నాయో కూడా చెప్పండి. ఈ గ్రీనరీ, ఈ పచ్చదనం అంతా ఎలాగుందో కూడా చెప్పండి. ఇక్కడే ఒక 2 నూతులు కూడా ఉన్నాయండి, అది మీకు చూపిస్తాను. అవి మా నాన్నలు చిన్నప్పుడు ఇక్కడే ఆవులు గొర్రెపోతులు అన్ని ఇక్కడే మేపేవారట. మేపిసి అందులో వాటర్ తాగేవారు. మా నాన్నలనే కాదు మా తాత వాళ్ళందరూ కూడా అందులో వాటర్ తీసుకునేవారంట. అప్పుడులో బోర్లే ఉండేవి కాదు కదా, ఇప్పుడంటే ఎక్కువ బోర్లు వచ్చేసాయి. అప్పుడులో నుయ్యిలో వాటరే తాగేవారు. అది చాలా టేస్ట్ గా ఉంటది కదా నుయ్యిలో వాటర్. మేమైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు, మా నాన్న చెప్తారనమాట నుయ్యిలో వాటర్ చాలా బాగుండేదనని. ఇప్పుడైతే అంత టేస్టీ వాటర్ అయితే లేదు. అప్పుడంటే కల్తీ ఇలాంటివి ఉండేవి కాదు, పొల్యూషన్ అంతా తక్కువగానే ఉండేది. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది, కల్తీ ఎక్కువైపోయింది, అన్ని ఎక్కువైపోయి మన సరౌండింగ్స్ మనమే నీట్ గా ఉంచుకోవట్లేదు మెయిన్. అప్పుడు వాళ్ళంటే చాలా నీట్ గా ఉంచుకునేవారు. ఇది మా పొలంలో ఉండే నుయ్యి అనమాట. అప్పుడు మాది నాన్నలు చిన్నప్పుడు ఈ నుయ్యిలో నీళ్ళు తాగేవారట. ఇప్పుడైతే ఎవరు తాగరు, ఎందుకంటే నీళ్ళు ఏం బాగోలేవు. ఇప్పుడు ఎవరు నుయ్యిలో వాటర్ తాగట్లేదు కదండి, అందరూ బోర్లు అన్నీ కుట్టించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ ఎవరు తాగరు. ఇప్పట్లో ఏంటంటే సెల్ఫిష్నెస్ బాగా ఎక్కువైపోయింది. మేమే బ్రతకాలి, మేమే బాగుండాలి, మా ఫ్యామిలీ వరకే ఉండాలి అన్న సెల్ఫిష్నెస్ అనేది ఈ రోజుల్లో బాగా వచ్చేసింది. అప్పట్లో ఏంటంటే ఇలాంటివి ఉండేవి కాదనమాట, సెల్ఫిష్నెస్ అనేది ఉండేది కాదు. అందరూ ఉమ్మడిగానే ఉండేవారు, అందరూ కలిసే ఉండేవారు, అన్ని పనులు కలిసే చేసుకునేవాళ్ళు. అన్నీ ఏంటంటే కలిసిమెలిసి ఉండేవన్నమాట అప్పట్లో అయితే. ఇప్పటికీ పల్లెటూరులో చాలా వరకు అలానే ఉన్నారు కలిసిమెలిసే, కానీ చాలా తక్కువ అలా కలిసిమెలిసి ఉండడం. అలాగే సెల్ఫిష్నెస్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట ఈ రోజుల్లో. అది కూడా ఒక మైనస్ అనే చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలకు అవ్వడానికి. ఇలాంటి పచ్చని పొలాల్లో ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనకున్న స్ట్రెస్, ఏవేవో ఆలోచనలు వల్ల ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఇవి ఏవి ఉండవన్నమాట. చక్కగా ఏదో చూడగానే చాలా ఆనందం అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది ఇలాంటి పచ్చని పొలాలు చూస్తే. ఇప్పుడు అందరూ సిటీస్లోనే ఉంటున్నారు మ్యాక్సిమం. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయాలు చేయట్లేదు, ఎందుకంటే ల్యాండ్స్ అన్నీ అమ్మేశారు కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబుల వల్ల అండ్ అలాగే మనకున్న ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఈఎంఐలని అవని ఇవన్నీ కూడా మనకు బాగా స్ట్రెస్ని ఇస్తున్నాయి. చేసే జాబ్ వల్ల కూడా మనకు బాగా స్ట్రెస్. అలాగని చెప్పి ఇంట్లో ఉన్న ఉమెన్స్కి వీళ్ళకి స్ట్రెస్ లేదా అంటే వీళ్ళకి కూడా స్ట్రెస్. పిల్లలు చూసుకోవాలి, ఆ పని ఈ పని, అందరికీ ఒక రకమైన స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో బాగా వస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే అనారోగ్యాలు కూడా వస్తాయి, పీసీఓడీలని అవని ఇవని ఎప్పుడు వినలేని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఈ రోజుల్లో. ఇవన్నిటికి ఇలా పల్లెటూరు వస్తే ఇవన్నిటికి సొల్యూషన్ దొరుకుతుందని కాదు, కాకపోతే ఈ పచ్చని పొలాలు ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ అలాగే మనకి ఒక రకమైన పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది అనమాట, ప్రశాంతత అనేది వస్తుంది వీటిని చూసిన వెంటనే. ఇలాంటి పచ్చని పొలాలు ఇలాంటి పల్లెటూర్లకు వచ్చి సెలవులు అలాగే హాలిడేస్ వస్తాయి కాబట్టి, ఇలాంటి సమ్మర్ హాలిడేస్లో అవని ఎలాంటి ఏ హాలిడేస్ వచ్చినా ఇప్పుడు వెకేషన్స్కి ఎలా వెళ్తున్నారో అలాగే పల్లెటూర్లకు కూడా వచ్చి ఇవన్నీ పచ్చని పొలాలు ఇవన్నీ చూస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. ఇప్పటి వరకు కింద వైపు ఉన్న పొలాలను మాత్రమే చూపించాను, ఇది పై వైపు అండి. ఈ పై వైపు అంతా కొబ్బరి తోటే. ఆ కొబ్బరి తోట మధ్యలో ఏంటంటే అరటి మొక్కలు వేసుకున్నాం. ఇదే మా ఆవు. ఈ ఆవు పేరు ఏంటో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే. ఇవన్నీ ఏంటంటే కొబ్బరి మొక్కలు. ఈ కొబ్బరి మొక్క మధ్యలో
మామిడి చెట్లు కూడా వేసుకున్నాం అనమాట. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏంటి అంటే ఈ నాటుకోళ్ళు ఉన్నాయి కదండి, వీటికి హోమ్ అనమాట, అంటే కోలుగుడి సెంటర్ అది. మా కొబ్బరి తోటల మధ్యలోనే మేము కోళ్ళను కూడా పెంచుకుంటామండి, నాటుకోళ్ళు. వీటంటే మేము అమ్మడానికి కాదు, మేము తినడానికి అండ్ అలాగే ఏమైనా అమ్మవార్లు కాట్లకి ముక్కుంటారు కదండి, వాటి కోసం అని చెప్పేసి పెంచుతారు వాటిని. మాంసం అయితే టేస్టీగా ఉంటుంది. మహా చెప్పరా పట్టి మహా చెప్పు. ఇదే 2 days వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా పల్లెటూరు అందాలు అండ్ అలాగే మా కొబ్బరి చెట్లు, మా పొలాలు అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.